హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి స్కోర్ కార్డ్స్ మరియు రిజల్ట్స్ అనేవి ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్స్ మరియు రిజల్ట్స్ చూసుకోవాలి అనుకుంటే ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ అయినటువంటి apdc.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం మెసేజ్ బోర్డ్ అంటూ టెక్స్ట్ స్క్రోల్ అవడాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇది వరకైతే మనకు కేవలం ఫైనల్ కీ కు సంబంధించినటువంటి సమాచారం ఈ విధంగా స్క్రోల్ అయ్యేది. మెగా డిఎస్సి ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అని. మరి ఇప్పుడు మనం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మెసేజ్ బోర్డ్ అంటే టెక్స్ట్ స్క్రోల్ అవ్వడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాశారో అటువంటి వారు మీ యొక్క రిజల్ట్స్ అలాగే స్కోర్ కార్డ్ ను చూసుకోవాలనుకుంటే మరి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మరి ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం మీ యొక్క స్కోర్ కార్డ్ లేదా రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం. మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మరి యూజర్ నేమ్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నంబరే ఉంటుంది. MDSC అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ ను ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనే దాని దగ్గర ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీ యొక్క డిఎస్సికి సంబంధించి లాగిన్ యొక్క పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయో ఆ నంబర్స్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఒకవేళ మీ యొక్క పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ను మీరు రీసెట్ చేసుకోవచ్చు, అలాగే పాస్వర్డ్ ను తెలుసుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు పాస్వర్డ్ కాకుండా యూజర్ నేమే మర్చిపోయి ఉన్నట్టయితే నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ నేమ్ ను కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే యూజర్ నేమ్ ను మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ద్వారా తిరిగి పొందవచ్చు. లేదు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించడం ద్వారా మీ యొక్క పాస్వర్డ్ ని తిరిగి పొందవచ్చు. మరి ఆల్రెడీ తెలిసినటువంటి వారైతే నేరుగా మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ను అండ్ దెన్ క్యాప్చాను ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క అకౌంట్ లోకి మీరు ఈ విధంగా లాగిన్ అవడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులో మీకు ఈ సైడ్ లో సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి, అలాగే మీ పేరు కనిపిస్తుంది. మరి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మరి ఒకవేళ చాలా మందికి లాగిన్ అయిన వెంటనే ఇక్కడ ఆప్షన్స్ కనిపించకపోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆరెంజ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మరలా ఇక్కడ సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనకు ఫస్ట్ ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్ అని కనిపించడంతో పాటు దాని తర్వాత ఇక్కడ మనకు ఏపీ డిఎస్సి 2025 రిజల్ట్స్, అలాగే టెట్ డీటెయిల్స్ అప్డేషన్, పేమెంట్ రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. ఇందులో మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ లేదా రిజల్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపించేటటువంటి ఏపీ డిఎస్సి 2025 రిజల్ట్స్ అనే ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ ను మనం సెలెక్ట్ చేస్తామో అప్పుడు మీకు ఈ సైడ్ ఏపీ డిఎస్సి 2025 రిజల్ట్స్ అంటూ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ స్కోర్ కార్డ్ అనేది ఓపెన్ చేయడాన్ని చూపిస్తూ ఉన్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి 2025 స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ స్కోర్ కార్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్ నంబర్ మీరు ఏదైతే పరీక్ష రాసినప్పుడు మీకు హాల్ టికెట్ నంబర్ కేటాయించారో ఆ హాల్ టికెట్ నంబర్, తర్వాత ఎవరైతే ఈ పరీక్ష రాస్తారో ఆ క్యాండిడేట్ యొక్క పేరు, తర్వాత వారికి సంబంధించినటువంటి ఫాదర్ నేమ్, తర్వాత ఎవరైతే పరీక్ష రాస్తారో ఆ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ కమ్యూనిటీ, వాటితో పాటు జెండర్, పిహెచ్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనిపించడంతో పాటు ఆ అభ్యర్థి యొక్క ఫోటో అండ్ దెన్ సిగ్నేచర్ అనేవి కూడా
ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. మొదటగా ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అని నెక్స్ట్ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ మనం డౌన్ కి స్క్రోల్ చేయగానే మీ యొక్క స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ లో మీ యొక్క స్కోర్ కార్డ్ వివరాలన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇక్కడే మనకు టోటల్ గా ఫలితాలన్నీ కూడా తెలియడం జరుగుతుంది. మరి ఇక్కడే మనం డిఎస్సి యొక్క రిజల్ట్ అంతా కూడా చూసుకోవచ్చు. మరి స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అని ఫస్ట్ కనిపిస్తూ ఉంది. తర్వాత ఎగ్జామ్ స్కోర్, ఫైనల్, నార్మలైజ్డ్, అలాగే టెట్ స్కోర్, వెయిటేజ్, తర్వాత టోటల్ స్కోర్, స్టాటస్ అంటూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులో మీరు ఎన్ని పరీక్షలు రాశారో ఆ పరీక్షలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మరి ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ అయితే టీజీటీ, పీజీటీ అయితే పీజీటీ, ఒకవేళ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రాసి ఉంటే అవి మొత్తం మీరు రాసినటువంటి పరీక్షల యొక్క వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మీకు ఫైనల్, నార్మలైజ్డ్ స్కోర్స్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ అంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే స్కోర్ కనిపిస్తుంది. తర్వాత టెట్ యొక్క స్కోర్ ఎంత, మరి దానికి మీకు వచ్చినటువంటి వెయిటేజ్ ఎంత, మరి నార్మలైజ్డ్ స్కోరు తర్వాత వెయిటేజ్ ఈ రెండు కలిపితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీకు వర్డ్స్ తో సహా చూపించడం జరుగుతుంది. వర్డ్స్ అండ్ దెన్ ఇక్కడ మనకు పాయింట్స్ తో సహా మీకు వచ్చినటువంటి స్కోర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మీరు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారా లేదా అనే వివరాలు కూడా ఇక్కడ మీకు స్టేటస్ అనే దాంట్లో కనిపిస్తాయి. ఈ విధంగా మీరు ఏ పరీక్షలు అయితే రాశారో ఆ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు మీకు ఫైనల్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ పెరిగాయి. ఇక్కడ నార్మలైజ్డ్ అన్నప్పుడు మనకు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే 72 మార్క్స్ వచ్చాయి. నార్మలైజేషన్ తర్వాత 4 మార్క్స్ అంటే 4.24 దాకా పెరిగి మరి 76.24 రావడం జరిగింది నార్మలైజేషన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి కొద్ది మందికి ఇక్కడ ఫైనల్ స్కోర్ కొద్దిగా వచ్చి కొద్దిగా తగ్గిండొచ్చు కూడా, అంటే నార్మలైజేషన్ నిబంధనల ప్రకారం కొద్దిగా మార్క్స్ పెరిగిండొచ్చు, అలాగే కొద్దిగా మార్క్స్ తగ్గిండొచ్చు. అలాగే టెట్ మనకి ఎంత స్కోర్ వచ్చింది, దానికి వెయిటేజ్ ఎంత, ఈ రెండు యాడ్ చేసి మనకి ఇక్కడ టోటల్ స్కోర్ లో కనిపిస్తూ ఉంది. దాంతో పాటు క్వాలిఫై కాదా అనే విషయం కూడా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. ది టెట్ 20% వెయిటేజ్ హ్యాస్ బీన్ యాడెడ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రికార్డ్స్. అంటే ప్రభుత్వంతో ఉన్నటువంటి గణాంకాల ప్రకారం టెట్ వెయిటేజ్ అనేది యాడ్ చేయడం జరిగింది. If you have any objection regarding your TET highest score details mentioned above, you can submit valid updated information through the following link. Click here to provide your correct TET highest score details అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు ఒకవేళ టెట్ స్కోర్ చూపించి వెయిటేజ్ చూపించి ఇక్కడ మీకు టోటల్ గా ఫైనల్ స్కోర్ వచ్చినా కూడా మరి ఈ స్కోర్ వెయిటేజ్ తప్పు అని అనుకుంటే మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. దానికి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు, క్లిక్ హియర్ అని. తర్వాత క్యాండిడేట్స్ నీడ్ టు ప్రొడ్యూస్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ అప్లికేషన్ ఫామ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఇక్కడ క్యాండిడేట్స్ ఎంపిక అవడం జరుగుతుందో వారు ఏం చేయాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరైతే ఈ టెట్ స్కోర్ తప్పు ఉంది అనుకుంటున్నారో అటువంటి వారు అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ మనకు మరో ఆప్షన్ కూడా చూస్తూ ఉన్నాం, టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఆప్షన్ కూడా. మరి ఈ ఆప్షన్ ను కూడా మీరు క్లిక్ చేసి మరి టెట్ డీటెయిల్స్ అప్డేషన్ ఏమైనా అవుతుందా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విధంగా మరి అభ్యర్థుల యొక్క స్కోర్ కార్డ్ అండ్ దెన్ ఆల్మోస్ట్ ఇవి రిజల్ట్స్ అని కూడా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మీకు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025 పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు వెంటనే మీ యొక్క స్కోర్ ను అంటే మీ యొక్క రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. మరి రిజల్ట్స్ అనేవి ఈ రోజు ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి విడుదలయ్యాయి. కాబట్టి ఇక త్వరలోనే మెరిట్ లిస్టులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మెరిట్ లిస్టులు విడుదలైన తర్వాత సెలెక్షన్ లిస్టు కూడా రాబోతున్నాయి. మరి సెలెక్షన్ లిస్టు ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయినటువంటి అభ్యర్థులతో ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది తదుపరి మెగా డిఎస్సిలో జరగబోయే
జరగబోయేది తర్వాత. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించారో అటువంటి వారంతా సర్టిఫికెట్స్ ను సిద్ధం చేసుకుని ఉండాలి. మరి ఆగస్టు 16వ తేదీ నుంచి మాక్సిమం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్స్ మరియు రిజల్ట్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.